ఫాదర్, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఇవాళ లైవ్ నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను. ఎందుకంటే దిస్ ఇస్ సారీ, ఫస్ట్ టైం నేను లైవ్ చేస్తున్నాను తెలుగులో. సో ఎలా ఉన్నావు? హౌ ఆర్ యూ టుడే? రోజు ఎలా ఉందని ఇవాళ అలా ఉన్నాను. దేర్ నో డిఫరెన్స్. ఏం తేడా ఏం లేదు. నాకు కూడా ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఇవాళ. క్వశ్చన్ అడగంగానే నేను అనుకున్నాను ఇదే ఆన్సర్ వస్తుందని. సో ఇవాళ ఏంటి, పొద్దున్న నుంచి ఏం జరిగింది? పొద్దున్నే కాన్పూర్ వెళ్ళి వచ్చాను. అవునా? ఆహా. అక్కడ సెషన్ జరిగింది ఇప్పటిదాకా. మళ్ళీ బయటకు వచ్చాను. మళ్ళీ ఆస్ట్రేలియాతో మాట్లాడాను, సరోజా గుడ్లపల్లితో. ఇప్పుడు మేరీలాండ్ లో ఉన్నాను. ఇప్పుడు మేరీలాండ్ లో నేను అదే అనుకున్నాను. ఇప్పుడు మమ్మీతో అదే మాట్లాడుతున్నాను. నువ్వు ఇప్పుడు జూమ్ ద్వారా అన్ని చోట్ల ఎక్కువ తిరుగుతున్నావు నార్మల్ కంటే కదా? ఎన్నో నుంచి కలలు కంటున్నా ఇలా జరగాలని చెప్పి అప్పుడు జరుగుతుంది. అవునా? కరోనా కారణంగా ఇది చాలా బాగుంది. అందరి మాస్టర్స్ తో మాట్లాడుతున్నాను, ఆల్ మాస్టర్స్. అదే మరి నేను అదే ఎవ్రీడే, అసలు నేను ఎప్పుడు కాల్ చేసినా డాడీ బిజీగా ఉన్నాడు, జూమ్ లో ఉన్నాడు. అసలు నార్మల్ గా కంటే ఇప్పుడు ఇంకా అసలు కలవలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను. సో ఇప్పుడు ఏంటి ప్లాన్ ఇవాళ? ఇప్పుడు నేను ఇంకా స్నానం చేయలేదు. స్నానం చేయాలి, టిఫిన్ చేయాలి. మళ్ళీ ఐ హావ్ టు గో టు పిఎంసి ఆఫీస్కి వెళ్ళాలి నేను. అక్కడ రికార్డింగ్ ఉంది, తెలుగు అండ్ ఇంగ్లీష్. మరి ఇప్పుడు సో అంతా అక్కడ ఓకేనా తిరగడానికి? హైదరాబాద్ లో అంతా నార్మల్ గానే ఉంది, తిరగచ్చు. ఓకే. మీటింగ్స్ పెట్టుకోక్కర్లేదు కానీ తిరగచ్చు. ఓకే, గుడ్. సో నో మీటింగ్స్. ఎవరైతే వింటున్నారో ఇంకా ఎవరిని కలవట్లేదు, ఇది నో మీటింగ్స్, ఇంకా జూమ్ లోనే నడుస్తున్నాయి. మీటింగ్ అంటే నో గ్యాదరింగ్స్. అది సంగతి. ఇండివిజువల్ మీటింగ్స్ ఇస్ ఫైన్. ఓకే, 1 or 2 people is fine. yes. ఓకే, చాలా బాగుంది. ఇంకా ఇవాళ టిఫిన్ ఏంటి? ఇవాళ టిఫిన్ ఏముంది? పొంగల్ అంట. అరే వా, ఎన్ని రోజులైంది నేను పొంగల్ తిని. నా ఫేవరెట్ బై ద వే పొంగల్. కూడా కదా, నాకు పొంగల్ ఇష్టం, బాగా ఇష్టం. ఐ నో, మన ఇద్దరు ఫేవరెట్ ఉగ్గాని. ఓకే బాబా. ద బెస్ట్ థింగ్ ధ్యాన మహాచక్రంలో పొద్దునే లేచి ఉగ్గాని తినడం. 6:30కే. 6:30 పొద్దున అది ఫ్రెష్ గా మిస్టర్ రాజు ఫ్రమ్ కర్నూలు చేసి పంపిస్తారు. అండ్ అది బ్యాక్ స్టేజ్ కూర్చొని తినడం. అంతే. దట్ ఈస్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ధ్యాన చక్రం. ఇంకా సో నేను ఐ హర్డ్ కి నువ్వు స్టాప్డ్ మిల్క్. ఎలా ఉంది? బ్రేక్ ద రొటీన్. పాలు లేదు, నెయ్యి లేదు, మజ్జిగ లేదు, పెరుగు లేదు. సో బ్రేక్ ద రొటీన్. ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, నేను చెప్పలేను. కానీ ఎలా ఉంది ఇప్పుడు? ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తోందా? ఆ రుచులన్నీ పోయాయి, చేస్తున్నాను ఇక్కడ నేను. ఆవకాయ వేసుకోవాలి కానీ ఆవకాయలో నెయ్యి లేదు, ఏం చేయమంటావు? అదే కదా, నేను అదే అనుకున్నాను. హౌ ఆర్ యు మేనేజింగ్ నెయ్యి లేకుండా ఎలా ఉంటున్నావు అని నేను చాలా ఐ వాజ్ థింకింగ్. కానీ నా మీద నాకు చాలా విశ్వాసం ఉంది, నేను ఏదైనా చేయగలను చెప్పి. నేను నెయ్యి లేకుండా బతకగలను, మజ్జిగ లేకుండా, పెరుగు లేకుండా బతకగలను అని నాకు నేను ఎన్నోసారి ఎన్నో వ్రతాలు తీసుకున్నాను. ఇది ఇంకో వ్రతం, ఇది నాకు బాగుంది. ఎప్పుడు ఏదో వ్రతం ఉండాలి. ఆ వ్రతం వలన వ్రతం యొక్క శక్తి వస్తుంది, నీకు ఎనర్జీ వస్తుంది, విల్ పవర్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ వ్రతం పెట్టుకున్నాను. నో పాలు, నో మజ్జిగ, నో పెరుగు, నో నెయ్యి, నో స్వీట్స్ ఎలాగూ తినవు, సో అది ప్రాబ్లం లేదు. నా స్వీట్స్ ప్రాబ్లమే లేదు నాకు. దేర్ ఆర్ సమ్ స్వీట్స్ వేర్ దేర్ ఇస్ నో నెయ్యి, సో ఐ కెన్ హ్యావ్ దోస్ స్వీట్స్, నో ప్రాబ్లం. లైక్ ఆగ్రా పేట. అవును, అది సంగతి. ఇంకా ఎప్పుడు బెంగళూరుకి ఎప్పుడు వెళ్తున్నావు?
నో బెంగళూరు. నో బెంగళూరు. నేను 12వ తారీఖు ఒక మ్యారేజ్కి వెళ్ళాలి విజయవాడ దగ్గర నెక్కల్. ఓకే, ఇంకా మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయా మరి? జరుగుతున్నాయి. సో ఐ హ్యావ్ టు గో దేర్. అది మన మాస్టర్ యొక్క వాళ్ళ అబ్బాయి మ్యారేజ్. సో ఐ హ్యావ్ టు గో దేర్. ఐఎమ్ ప్లానింగ్ టు గో దేర్. ఓకే. స్మాల్ గ్యాదరింగ్, నాట్ మోర్ దెన్ 50 people can be there for a marriage. Restricted gathering. So I'll be one of those 50 people. Okay. బాగుంది. So I have to go there. I have to go there and I will go there. I'll take special permission to cross the border and I'll go there. Okay. ఎలా ఉంది అమెరికాలో అంతా ఈ ఫ్లాయిడ్? చాలా గొడవలు జరుగుతున్నాయి బయట. కానీ మన పనులు మనం చేస్తున్నాం. మనకి అంతే, అది మన ఫోకస్ మనది. ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ మిగతావన్నీ. సో ఇంకా పనులు చాలా బాగా జరుగుతున్నాయి. ఇవాళే DMS వియట్నాం డేట్ ఫైనలైజ్ అయ్యింది. డిజిటల్ మెడిటేషన్ సమ్మిట్ వియట్నాం August 9th. అవునా? వెరీ గుడ్. DMS చైనా August 8th. ఓహో. తర్వాత DMS సౌత్ ఈస్ట్ ఏషియా August 15th. మలేషియా, ఇండోనేషియా, సింగపూర్. అవునా? వెరీ గుడ్. తర్వాత DMS స్పానిష్ August 22nd. ఓకే బాబా. ఇది మన ఆగస్ట్ స్కెడ్యూల్ ఆల్రెడీ సెట్ అయిపోయింది. ఓకే బాబా. బయట గొడవలు జరుగుతుంటే మన పనులు మనం చేస్తున్నాం ఇక్కడ. అబ్సల్యూట్లీ వండర్ఫుల్. చాలా బాగుంది. ఇంకా మళ్ళీ PMC USA ఇనాగరేషన్. అవును. సో అందరూ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PMC USA, PMC గ్లోబల్ తప్పకుండా ఆన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఉందా PMC USA? ఇవాళ రేపా? ఇవాళ కాదు, నాకు డేట్ సరిగా తెలీదు, కానీ మేము ఇక్కడ కింద కామెంట్స్ లో పెడతాము. ఎవరికన్నా తెలిస్తే ప్లీజ్ కామెంట్స్ లో పెట్టండి. సో అది మన ఈవెంట్స్ లిస్ట్ నెక్స్ట్ 1 month, నెక్స్ట్ 1-2 months. అండ్ అందులో July 10th to 12th 3-day స్పిరిచువల్ సైన్స్ ఇంటర్నేషనల్ మీట్, 3-day వర్చువల్ ప్రోగ్రామ్. ఇది డెడికేటెడ్ టు లా ఎన్ఫోర్స్మెంట్, డెడికేటెడ్ టు గవర్నమెంట్ అండ్ మెడిటేషన్, బ్రింగింగ్ మెడిటేషన్ టు గవర్నమెంట్. సో మన అందరు అఫీషియల్స్, మిస్టర్ కార్తికేయన్ అండ్ అందరు అఫీషియల్స్ ఫ్రమ్ ఇండియా దీంట్లోకి వస్తున్నారు. నువ్వు ఊరికే కూర్చొని ఏదో చేసేస్తున్నావు. ఇప్పుడు ఊరికే కూర్చోడానికి అసలు అవ్వట్లేదు. యు ఆర్ ఎ వెరీ డేంజరస్ సోల్. Very dangerous. Inspired by you. Inspired by a dangerous soul. Another dangerous soul. So, what to do? నన్ను బిజీగా పెట్టేస్తున్నావే మొత్తం మీద. చాలా బిజీగా. ఇలా ఇంట్లో ఉండి బిజీగా ఉంటే చాలా హాయిగా ఉంది నాకైతే. అయ్యా, ఇది నిజంగా చాలా హాయిగా ఉంది. ఇలా ఇంట్లో కూర్చొని హాయిగా వంటలు చేసుకుంటూ ఇలా జూమ్ లో మాట్లాడడం. ఇప్పుడంటే ఇంకా చూస్తూ, అప్పుడైతే ఓన్లీ ఫోన్ లో మాట్లాడి, ఇప్పుడైతే చూస్తూ మాట్లాడడం. ఇది ఇంకా చాలా బాగుంది. అది అందరూ ఇదే అంటున్నారు. అది సో మాకందరికి చాలా హాయిగా ఉంది ఇలా నిన్ను చూడడం. మొత్తం భూమండలానికి ఇది గొప్ప చేంజ్. ఇది యాక్సిస్ షిఫ్ట్. కరోనా లాక్డౌన్ 2000 వస్తుందేమో అనుకున్నాం, ఏదో యాక్సిస్ షిఫ్ట్ రాలేదు. 2012 వస్తుందేమో అనుకున్నాం, రాలేదు. 2020లో వచ్చేసింది. ఎన్ని సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేస్తున్నానో అది వచ్చేసింది. ఏదో గ్లోబల్ గా, వరల్డ్ వైడ్ గా ఏదో జరగాలి అని అనుకున్నాను, అలా వచ్చేసింది. నేను న్యూయార్క్ అంతా కూడా సముద్రం వచ్చి కొట్టుకుపోతుందేమో అనుకున్నాను, కానీ ఇది కరోనా వచ్చి కొట్టుకుపోయింది న్యూయార్క్. ఐ వాజ్ విజువలైజింగ్ న్యూయార్క్ అంతా సముద్రంలో మునిగిపోయినట్టు.
ఎందుకు? Why are you visualizing that? Why? I want axis shift, Baba. అందుకోసం I will do my best to have axis shift. Somehow there should be మొత్తం ప్రపంచం అంతా కదలాలి ఇలా. నేను అనుకున్నట్టు కదలలేదు, ఇలా కదిలింది. కదలడం అయితే కదిలింది కదా. చాలా పెద్దగా కదిలింది. ఏ కాకపోతే బిగా, బి కాకపోతే సిగా, సి కాకపోతే డిగా, ఎన్నో ఉన్నాయి. ఓకే, సో ఐఎమ్ వెరీ హ్యాపీ I got this axis shift. And this will continue until the whole earth is purged. కరోనా పోయిన తర్వాత బిరోనా వస్తుంది, బిరోనా తర్వాత టురోనా వస్తుంది. ఏదో ఒకటి మాత్రం మనం విజువలైజేషన్ చేసుకొని కూర్చోవాలన్నమాట. అది ఇప్పుడు అదే బాబా, ప్రపంచం అంతా జంతువులను చంపుతుంటే నేను ఎందుకు? ఐ హావ్ టు డూ మై విజువలైజేషన్. జంతువులను చంపేవాళ్ళు చచ్చిపోవాలి అంతే. మళ్ళీ తింటారు. సరే, ఇప్పటికైతే మరి పోతుంది కదా. వాడు మళ్ళీ మళ్ళీ దొంగతనం చేస్తున్నాడు, మళ్ళీ మళ్ళీ జైలుకి వెళ్తున్నాడు. కానీ ఇప్పుడైతే దొంగతనం చేస్తున్నాడు, జైలుకి వెళ్ళాడు కదా. వాడు మళ్ళీ దొంగతనం చేస్తాడు, నాకు తెలుసు. మళ్ళీ జైలుకి వెళ్తాడు. ఇప్పుడు దొంగతనం చేసి ఇప్పుడు జైలుకి వెళ్ళాలి వాడు, అంతే. ఓకే, అంతే బాబా. అంతేనా మరి? అంతే. యాక్సిస్ షిఫ్ట్. ప్రపంచం అంతా ఒక యాక్సిస్ షిఫ్ట్. భూమి అంతా ఇలా కదిలింది అనమాట. యాక్సిస్ షిఫ్ట్ అంటారు దాన్ని. ఇలా ఇలా తిరిగింది, ఇలా తిరిగింది, ఇలా తిరిగింది. మొత్తం అంతా కింది మీద అయిపోయింది. నాకేమో హాయిగా ఇంట్లో కూర్చున్నాను. హాయిగా ఇంట్లో కూర్చొని జూమ్ లో మాట్లాడుతున్నావు. అందరిని చూస్తూ, అందరిని తిడుతూ, బాగా తిడుతున్నాను అందరిని. ఇందాక పొద్దున్న కాల్ చేశాను నేను. కాల్ చేస్తే పాటలు కూడా బాగా వినిపిస్తున్నాయి. అవును, మరి అందరి చేత సంగీతం పాడిస్తున్నాను, సంగీతం వింటున్నాను. అదే ఫుల్ అదే మమ్మీ చెప్పింది, అరే పొద్దున్న పాటలు ఇక్కడ అని. మా మాస్టర్ చాలా మంది ఉన్నారు, బాగా సంగీతం పాడేవాళ్ళు. వాళ్ళ చేత అంత సంగీతం పాడించుకుని ధ్యానం చేసుకుంటున్నాం ప్రతిరోజు పొద్దునే. నువ్వు కూడా సంగీతం ఏదంటే జాయిన్ అయిపోవచ్చు. నేను అదే అనుకుంటున్నాను, ఇంకా అది కూడా జాయిన్ అవ్వచ్చు అని. ఇక రోజు ఫ్లూట్ తీసుకొని పరిగెడుతున్నాడు. తాత, ఐ వాంట్ టు ప్లే లైక్ తాత అని. ఓయబ్బా. ఇప్పుడు రోజు తాతని టీవీలో చూస్తున్నాడు కదా. అది సంగతి. ఇంకా వాట్ ఈస్ ద మెసేజ్ మన అందరి తెలుగు ప్రేక్షకుల చూస్తున్న వాళ్ళందరికీ? ఈ మధ్యనే ఒక కొటేషన్ నచ్చిందే నాకు, ఇంగ్లీష్ లో. నేను ఇంగ్లీష్ లో చెప్తాను, దాన్ని నువ్వు తెలుగు చేయి. నేను తెలుగులోనా? సరే. ఓకే, ఆ కొటేషన్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ హ్యాపీ యు ఆర్ రియల్. సో obviously if you are unhappy you are not a real person. So I wouldn't like to interact with unreal persons. I would always like to interact with real people. And if you are happy then only you are real. No din telugu jey. సరే, if you are happy then you are real అంటే మీరు సంతోషంగా ఉంటేనే అప్పుడే రియల్. అప్పుడే రియల్ ఏమంటారు? ఎవరన్నా ప్లీజ్ చూస్తున్న వాళ్ళు ఇక్కడ హెల్ప్ చేయండి, కామెంట్స్ లో పెట్టండి. రియల్ ని తెలుగులో ఏమంటారు? ఇలా సడన్ గా అడిగేసరికి నాకు రావట్లేదు, చట్టట్లేదు. అప్పుడే రియల్ అనే అంటారు తెలుగులో కూడా. సో ఐ డోంట్ నో. అప్పుడే సంతోషంగా ఉంటే రియల్ గా ఉంటారు, సంతోషంగా లేకపోతే అది కళ, రియల్ కాదు. కళ కదా, రియల్ కాంది కళ, ఇల్యూజన్, మాయ. అదంతా మాయ. పర్ఫెక్ట్. పర్ఫెక్టా? ఓకే, అట్లీస్ట్ 6 మార్క్స్. సత్యం. ఓకే, రాజకుమారి సత్యం. మీరు సంతోషంగా ఉంటేనే అదే సత్యం. సత్యం కూడా కాదు, సత్యం అంటే ట్రూత్, రియల్. రియల్ ని తెలుగులో ఏమంటారు? ఎవరన్నా ఇక్కడ తెలుగు వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ చెప్పండి. వాస్తవం
ఆర్ యదార్థం, కృష్ణ తేజ్, వాస్తవం. అవి రెండు కూడా కాదు. కాదు కాదు, ఎవరైనా ప్లీజ్ ఇక్కడ తెలుగు వాళ్ళు మనల్ని 47 పీపుల్ చూస్తున్నారు. తెలుగు వాళ్ళు చూస్తున్న వాళ్ళు రియల్ తెలుగులో ఏమంటారు? సో కిరణ్ పవర్, ప్రస్తుత క్షణం వేదం, కరెక్టా? అవన్నీ రాంగే. ఇప్పుడు తెలుగులో వచ్చినవి ఇంగ్లీష్ లో రావడానికి వీల్లేదు, ఇంగ్లీష్ లో వచ్చిన తెలుగులో రావు అబ్బాయి. ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ కే ఉంటుంది. అదే తులసి సుశీల్ నిజం అంటున్నారు. నిజం ఇది కూడా కాదు. కాదు, సారీ, రాంగ్. రియల్ తెలుగులో రాలేదు, ఇంపాసిబుల్ టు కమ్. రియల్ తెలుగులో రాదా? నేను అదే అనలేదు, రియల్ తెలుగులో ఏమంటారబ్బా? ఐ డోంట్ నో. సత్యం, నిజం, ఇవన్నీ ట్రూత్. నిజం ట్రూత్ కాదు, రాంగ్. ఓకే, అందరికి ఇది ఇచ్చేసేయి. ఆ రియల్ పదం కావాలి అందరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. ఇవాల్టి ఛాలెంజ్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఆర్ చూసే తర్వాత చూసే వాళ్ళందరికీ రియల్ అనే వర్డ్ ని తెలుగులో ప్లీజ్ ట్రాన్స్లేట్ చేసి ఇక్కడ పెట్టండి. ఓకే, పెట్టిన వాళ్ళకి మేము ఒక గిఫ్ట్ ఇస్తాం. అదే గిఫ్ట్ ఆలోచించి చెప్తాం. బాగుందా స్టేట్మెంట్ మొత్తం మీద? చాలా బాగుంది. నాకు పుస్తకం నుంచి దొరికింది. ఇఫ్ యు ఆర్ హ్యాపీ దెన్ ఓన్లీ యు ఆర్ రియల్. ఇఫ్ యు ఆర్ అన్హ్యాపీ ఫర్ ఎనీ రీజన్ యు ఆర్ an unreal person. You are not realized yourself. రియలైజేషన్ నుంచి రియల్ వచ్చింది, రియల్ నుంచి రియలైజేషన్. ఇంకొక వర్డ్ వచ్చింది, గీతాకరణం, సరైనది. కాదు కాదు కాదు, మీరు ఏమైనా చేయండి, అది మీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, అది నాకు తెలుసు. నాకు నా వల్లే కాకపోతే మీ వల్ల ఎలా అవుతుంది? ఏమో అవుతుందేమో, చూద్దాం. ఛాలెంజ్ ఇచ్చేసాం అక్కడ అందరికి. ఇఫ్ యు ఆర్ హ్యాపీ దెన్ ఓన్లీ యు ఆర్ రియల్. దీనికి తెలుగు కావాలి నాకు. తెలుగు, హిందీ, ఇన్ ఎవరి భాష అదర్ దాన్ ఇంగ్లీష్. ఓకే, సో హిందీలో కూడా, సారీ, హింदी में भी प्लीज आप ट्रांसलेट कीजिए. इफ यू आर हैप्पी यू आर रियल. आई ट्राई इन हिंदी. अगर आप खुश है तो आप तो वो सच है, सच है. दैट इज द ओनली वर्ड. सच इज द वर्ड. सत्यम इज द वर्ड. సచ్ కరెక్ట్ కానీ సత్యం రాంగ్ కాదు. అది హిందీలో కరెక్ట్ కానీ తెలుగులో రాంగ్ అయిపోయింది. yes yes, Mihir is here. You want to say hi? This is live. Okay. No, he's not. You want to come? Okay, so agar let Mihir try. Just say hi. Can you come here? Can you translate if you're happy? Swamiji, Mihir. हाँ, कैसे आप? If you are happy, you are a real person. You translate it into Hindi. अगर आप खुश हैं तो आप रियल पर्सन क्या बोलेंगे? असली नहीं. आई नो व्हाट यू मीन. आई नो व्हाट योर इंटेंट इज. अगर आप खुश हैं तो आप सच्चे हो या नहीं. लेट मी थिंक अबाउट इट. थोड़ा सोच. ठीक है. I need to clearly work on my Hindi also. We are not coming. I need to work on my Hindi. Swamiji, this is my latest discovery of a very great statement. If you are happy, you are real. If you are unhappy, you are unreal person. So I could not interact with unreal persons. If you are unreal, how can I interact with you? Correct. And if you are real, then only I can interact with you, isn't it? Yeah. If you are unreal, you don't exist for me. Because you are unreal. Only reality exists. Unreality cannot exist. And I cannot do vartalap with persons who are unreal. Yep. I cannot communicate. I cannot interact.
Yes. Am I right? Right. I agree. Now this has to be done in Hindi and Telugu. That is my problem now. ठीक है, ठीक है. मैं हिंदी का सोचता हूँ. I know आपका like what is the intent here. I just need to figure out that right word. See, real is also authentic. You're authentic, you're real, you're you. Yes. English లో చాలా వర్డ్స్ ఉన్నాయి. I can give more words in English. కానీ తెలుగు and Hindi, I think the only word in Hindi, सच्चे हो, सच हो. No, but that's not what he's saying. Like, you know, it's not about such or jute. हाँ. Yeah. No, I know आप क्या कहना चाह रहे हैं. काश मेरी हिंदी इतनी अच्छी होती. अब मेरी हिंदी तो बम्बईया हिंदी है. So lot of words are very, very incorrect Hindi. Miri is bending. Just come here. Neither I am a proper Gujarati nor a proper Hindu. He is like confused Gujju Mumbai. सब चीज. अच्छा आपको 24 आवर्स दूंगा. चैलेंज है. मुझे अनुवाद चाहिए हिंदी में. ठीक है. या गुजराती में किसी भी भाषा में. गुजराती तो आता ही नहीं. Language problem. See, Linda Goodman said, English is the most spiritual language. That is her considered opinion or statement. When I read that in Linda Goodman's book, Star Science, I was very, very happy to note that English is the most spiritual language. So with this very challenge, we can understand that yes, English is very spiritual because there is no translation for real. Yes, या तो कुछ संस्कृत से या ढूंढ के लाना पड़ेगा या प्रॉपर उर्दू में शायद कोई वर्ड हो. देखो बाबा थोड़ा रिसर्च करिए ना आप. ठीक है, मैं ढूंढता हूँ अभी. If you are happy, you are a real person. I got that. ठीक है. If you are unhappy, you are unreal. ठीक है. So no two unreal persons can interact personally. Only two persons can interact correctly. Yep. ये इतने दुनिया में गड़बड़ क्यों है? Everybody is unreal. Yep. Your Trump is really unreal fellow. Yep. Lot is happening right now in the world. Yeah. और क्या हो रहा है बाबा ये फ्लाइट का? पता नहीं. Hopefully all this is behind us soon and everybody is out of fear mode and people get back to their liveliness, happiness back. I just see people are too worried. लोग बहुत डर के जी रहे हैं, which is not the ideal way of living. And there's too much fear being spread right now, which is very sad. People need to just embrace, like find positivity here and just spread good, happy message. So that's what's going on right now. Okay, Baba. Okay. First time is over. ఓకే సో ఛాలెంజ్ అందరికీ అర్థమైంది కదా. రియల్ ని తెలుగులో ట్రాన్స్లేషన్ और हिंदी में ट्रांसलेशन रियल. ओके वो नीचे नो सत्यम नो सच दूसरा कुछ वर्ड्स ढूंढिए and let us know. Okay, thank you Mr. Patriji and had a lovely conversation with you. Again tomorrow. Again tomorrow. Okay, chalo, we'll be back with Patriji, with me and Patriji, a casual talk again tomorrow same time. So catch us live tomorrow. Thank you very much. Bye bye.